హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి రోజున ఏ వస్తువులు దానం చేయాలి, ఏ వస్తువులు దానం చేయకూడదో తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి వేళ తులసి ముక్కలను, దుప్పటి, ధాన్యం వంటి వాటిని పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. వైకుంఠ ఏకాదశి వేళ పేదలకు ఆహారం, బట్టలు, మీ శక్తి సామర్థ్య మేరకు ఆర్థిక సాయం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. అంతేకాదు, శ్రీహరి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజు గోమాతను దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు ఆదాయం పెరగడమే కాదు, సమాజంలో మీకు గౌరవం కూడా లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి వేళ సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అంటే తాజా పండ్లు తినచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి, పేదవారికి ఆహారం అందించాలి. ఈ పవిత్రమైన రోజు వైష్ణవ ఆలయాలు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. ఈ పర్వదినాన ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటే స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. శుభ ఫలితాలు కూడా వస్తాయి. ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం. ఈ పవిత్రమైన రోజు మద్యం, మాంసం, పొగ త్రాగడం వంటివి చేయకూడదు. మీరు తీసుకునే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. పోట్లాట్లకి, చిన్న పెద్ద లేకుండా గౌరవం లేకుండా వారిని ఎదిరించడం లాంటివి కోట్లాటికి వెళ్ళకూడదు. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజ చేసుకుంటే మంచిది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.